ఏనాన్న అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారు ఏంటి? ఈరోజు చేపలు వచ్చినాయి పల్లెకి. చేపలు తీసుకున్నాము. చేపలకు కావాల్సిన అన్నీ కూడా ఐటమ్స్ ఇక్కడ పెట్టినాను చూడు. జీలకర్ర, చెక్క, లవంగ, మిరియాలు, ఆనింటి ఎండుమిరపకాయలు, అల్లం కూడా వేస్తాను. అందులో అల్లం పొడి ఇది తెచ్చుకుంటాను నేను. ప్రతి ఒక్క దాంట్లో సాంబార్లో కానీ పప్పులో కానీ ప్రతి ఒక్క కూరలో కొంచెం అల్లం వేస్తాను, ఆరోగ్యానికి మంచిది. దానికి కావాల్సిన టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ రెడీ చేసుకున్నాను. చేపలు కూడా నీట్గా కడిగి పెట్టుకున్నాను. అన్నీ రెడీ చేసి పెట్టుకునేసి చేపలు ఎలా చేయాలనో మనం ఒకసారి చూద్దాము. చింతపండు కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే కనుక చింతపండు కూడా బాగుంటుంది. ఈరోజు మనం చేస్తున్న రాయలసీమ స్పెషల్ చేపల కర్రీ ట్రై చేయండి. అన్నీ కూడా రెడీ చేసుకొని మనం ఎట్లా టమాటకాయలు సన్నగా తరిగేసుకోవాలండి. నేను మిక్సీలో వేస్తాను మామూలుగా అయితే ఉల్లిపాయలు, కానీ కరెంట్ లేదు మాకు. అందుకని ముందుగానే దినుసులు చూపించాను కదండి ఇందాక, చెక్క, లవంగ, గసాలు అన్నీ కూడా అది పొడి కొట్టి పెట్టుకున్నాను పక్కన. ఆనింటి చేపలన్నీ నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. అల్లం పేస్ట్ రెడీ చేసుకున్నాను. చింతపండు నానబెట్టినాను. టమాటకాయలన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. చేపలు నీట్గా కడిగి పెట్టుకునేసినాను. ఇవన్నీ రెడీ చేసిన తర్వాత మనం పెనం పొయ్యి మీద పెట్టుకున్నాము. పెనం పొయ్యి మీద పెట్టుకొని కొంచెం చేపలకు వచ్చేసి ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలండి. చేపల్లో నూనె ఎక్కువ వేస్తేనే బాగా టేస్ట్గా ఉంటుంది. జీలకర్ర వేసుకొని ఆ తర్వాత మనం కాల్చిన ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా వేపుకున్నాము. ఎర్రగా వచ్చే వరకు మనం వేపుకోవాలి. ఎర్రగా వచ్చే వరకు బాగా వేపేసుకొని దాంట్లో కరివేపాకు కూడా వేసేద్దాము. కరివేపాకు వేస్తే నూనెలోనే ఫస్ట్లోనే కరివేపాకు వేస్తే బాగా స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ బాగా వేపేసుకున్నాము. వేపేసుకున్న తర్వాత మనం కాల్చినాక ధనియాల పొడి, పసుపు ఇవన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాము. చింతపండు పిసుకుతున్నాను. చింతపండు బాగా పిసికేసి దాంట్లో ఉండే గొజ్జు అంతా తీసేసి తగినన్ని నీళ్ళు పోసి రెడీగా పెట్టుకుంటేసేయాలి గొజ్జు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఉల్లిపాయలు వేగినాయి, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేపిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం పొడి కూడా వేస్తున్నాను. చూడండి, ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం అంత వేసుకుంటే చాలండి. బాగా అరుగుదల బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదండి. పిల్లలకు కూడా మాకు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? పల్లెటూరు కదండి ఇది. పల్లెటూరులో అయినా పట్టణంలో అయినా అప్పుడు పెద్దవాళ్ళ కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే పిల్లలకి వారానికి ఒకసారి, నెలకు ఒకసారి అంత అల్లము, ఇది ఇంగవ తీసి ఏం చేసేవాళ్ళు అంటే అన్నంలో పెట్టేసి ముద్ద చేసేసి పిల్లలకు ముద్ద తినిపించేసేవాళ్ళు. ఎందుకంటే అల్లం తింటే చాలా వాటికి వాయు వాతావరణం అవి ఉండవంట, చాలా వాటికి మంచిది అంటండి పెద్దలు చెప్పేవాళ్ళు. మరి ఆ విధంగా నేను ఇప్పుడు కూడా నేను అల్లము యూజ్ చేస్తాను. ఇంగవ పొడి అండి, నేను చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంగవ పొడి అదేనండి. టమాటకాయలన్నీ బాగా వేపుకున్న తర్వాత చింతపండు మనం పిసికి పెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు గొజ్జు కూడా దాంట్లో పోసేసి ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఉడికిన తర్వాత చేపలు వేద్దాం. పులుసు బాగా ఉడికిపోయిందండి. ఉడికిన తర్వాత రాళ్ళుప్పే నేను సమానంగా వేస్తాను. రాళ్ళుప్పు వేసిన తర్వాత పులుసు బాగా ఉడికినాక ముక్కలన్నీ దాంట్లో వేసేసిన నీట్గా కడిగేసుకొని ముక్కలు దాంట్లో వేసేసి చిన్నగా కలుపుకోవాలండి. ఇది రాయలసీమ స్పెషల్. చిన్నగా కలుపుకొని ఇంకా కొంతమంది శనగ్గింజలు కూడా వేసుకుంటారండి. శనగ్గింజలు అంటే పల్లీలు కదా, అవి కూడా వేస్తారు. నేను వేయను. నేను ఇవే కరెంట్ ఉంటే టమాటాలు కొంచెం మిక్సీ చేసి వేసేస్తాను, కానీ కరెంట్ లేక మిక్సీ చేసి వేయలేదు, సన్నగా కట్ చేసేసాను. ఈ విధంగా వేసుకొని కొత్తిమీర అవన్నీ సర్వ్ చేసుకొని బాగా ముక్క ఉడకనిచ్చి మనం ఆఫ్ చేసేసుకొని దించుకొని, నేనైతే దీంట్లోకి వేడి వేడి సంగటి చేసినానండి. మీరు అన్నమైనా చేసుకోవచ్చు, సంగటైనా చేసుకోవచ్చు. దేంట్లోకైనా కూడా చేపల పులుసు చాలా బాగుంటుంది. వేడివేడిగా అంటే కూడా మనం ఒక రోజు నైట్ చేసుకొని పొద్దున్నే చేసుకొని నైట్ తిన్నా కూడా సూపర్ ఉంటుంది. అదే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ మీద కొట్టండి ప్లీజ్. ఇంకా ఎలాంటి వీడియోలు మీకు కావాలనో, ఎలాంటి స్పెషల్ ఫుడ్ మీకు తయారు చేయాలనో, మీకు పలాంది ఇలాగ చేసి చూపించమంటే నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తానండి. మీరందరూ బాగుండాలి.